నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. హర్మూజ్ జలసంధిలో క్షిపణుల వర్షం, చమురు ట్యాంకర్ల దగ్ధం, ఇరాన్ మాస్టర్ స్ట్రోక్, అమెరికా డ్రోన్లను కూల్చేసిన ఐఆర్జీసీ, ఇక రగిలిపోతున్న పశ్చిమాసియా మక్కా ఒప్పందంపై హౌతీల దెబ్బ, సౌదీ అరామ్కో మూసివేత, మూడో ప్రపంచ యుద్ధం మొదలైనట్లేనా? ప్రపంచ చమురు రవాణా గుండెకాయ లాంటి హర్మూజ్ జలసంధిలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పశ్చిమాసియా రణరంగంలో నివురుగప్పిన నిప్పులా ఉన్న ఉద్రిక్తతలు ఇప్పుడు అత్యంత ప్రమాదకరమైన క్లైమాక్స్ చేరుకున్నాయి. ఒమన్తో అమెరికా రక్షణ చర్యలు జరుపుతున్న సమయంలో ఇరాన్ తన సైనిక ప్రతాపాన్ని చూపిస్తూ అంతర్జాతీయ చమురు ట్యాంకర్పై క్షిపణి దాడికి దిగింది. దానికి తోడు అమెరికాకు చెందిన అత్యంత అధునాతన MQ-9 డ్రోన్లను ఇరాన్ దళాలు గగనతలంలోనే పేల్చివేశాయి. ఇటు ఇరాన్ విరుచుకుపడుతుంటే అటు యెమెన్లు, హౌతీ మిలిటెంట్లు సౌదీ అరేబియా ఆర్థిక మూలమైన అరామ్కో రిఫైనరీని లక్ష్యంగా చేసుకుని క్షిపణుల వర్షం కురిపించారు. ఇటీవల పాకిస్తాన్, టర్కీ, సౌదీ దేశాలు కుదుర్చుకున్న సంచలన మక్కా ఒప్పందం తర్వాత జరిగిన ఈ ఊచుకోత పశ్చిమాసియాను మహాయుద్ధం అంచుల వరకు తీసుకువెళ్ళింది. అసలు హర్మూజ్ జలసంధిలో జరిగిన ఆ క్షిపణి దాడి వెనుక అసలు మాస్టర్ ప్లాన్ ఏంటి? ఈ దాడులతో ప్రపంచ చమురు మార్కెట్ ఎలా సంక్షోభంలోకి వెళ్ళబోతుంది? ఇప్పుడు వివరంగా చూద్దాం. ప్రపంచంలోనే అత్యంత కీలకమైన ప్రమాదకరమైన జలమార్గం హర్మూజ్ జలసంధి. ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యే మొత్తం చమురులో దాదాపు 20% పైగా కేవలం ఈ చిన్న జలసంధి నుంచే ప్రయాణిస్తుంది. మరి అలాంటి అత్యంత భద్రతాత్మక కారిడార్లో సముద్ర జలాలు ఒక్కసారిగా అగ్నిగుండంగా మారాయి. సముద్రంలో శాంతియుతంగా వెళ్తున్న ఒక భారీ చమురు ట్యాంకర్ను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ విసిరిన గ్రైడెడ్ క్షిపణి సూటిగా తాకింది. సెకన్ల వ్యవధిలోనే ప్రచండమైన శబ్దంతో పేలుడు సంభవించి ఆ చమురు నౌకలు ఆకాశాన్నంటే ఎత్తున మంటలు చెలరేగాయి. ఆ మంటల వేడికి, పేలుడు దాడికి పక్కనే ఉన్న మరో చమురు నౌక కూడా తీవ్రంగా దెబ్బతిన్నది. దాడికి గురైన ట్యాంకర్లు ఏ దేశానికి చెందినవి, అందులోని సిబ్బంది ప్రాణాలతో ఉన్నారా లేదా అనే వివరాలు బయటికి రాకుండా ఇరాన్ దళాలు అత్యంత వ్యూహాత్మకంగా ఆ ప్రాంతాన్ని తమ దిగ్బంధంలోకి తీసుకున్నాయి. ఈ క్షిపణి దాడి వెనుక ఉన్న టైమింగ్ ఇప్పుడు అంతర్జాతీయ దౌత్య వర్గాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తుంది. హర్మూజ్ జలసంధిలో భద్రతను పెంపొందించేందుకు, ఇరాన్ ఆధిపత్యానికి చెక్ పెట్టేందుకు అమెరికా ప్రతినిధులు ఒమన్ దేశంలో అత్యున్నత స్థాయి చర్చలు జరుపుతున్నారు. సరిగ్గా అదే సమయంలో తమ సరిహద్దుల వద్ద అమెరికా ఆటలు సాగమని హెచ్చరిస్తూ ఇరాన్ ఈ విధ్వంసకర దాడికి తెగబడింది. డ్రామా ఇక్కడితో ఆగలేదు. దక్షిణ ఇరాన్ గగనతలంలో నిఘా పెడుతూ చక్కర్లు కొడుతున్న అగ్రరాజ్యం అమెరికాకు చెందిన అత్యంత ఖరీదైన MQ-9 రిఫరీ డ్రోన్లు ఇస్లామిక్ రెవల్యూషన్ గార్డ్ కార్ప్స్ అంటే IRGC దళాలు తమ క్షిపణులతో నిమిషాల్లో కూల్చివేశాయి. ఆకాశంలో డ్రోన్ ముక్కలై సముద్రంలో పడిపోవడంతో ఇరాన్, అమెరికాల మధ్య నేరుగా సైనిక ఘర్షణ మొదలైనట్లయింది. మరోవైపు ఇరాన్ అండదండలున్న హౌతీ మిలిటెంట్లు యెమెన్ సరిహద్దుల్లో విధ్వంస రచ్చను మరింత పెంచేశారు. సౌదీ అరేబియా సైనిక స్థావరాలను, ఒక కీలకమైన ఓడరేవును లక్ష్యంగా చేసుకుని హౌతీలు జరిపిన భీకర దాడుల్లో 7 సైనికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అనంతరం తమ వ్యూహాన్ని మార్చి సౌదీ అరేబియా ఆర్థిక వ్యవస్థ గుండెకాయ లాంటి జాజన్ నగరంలోని అరామ్కో చమురు శుద్ధి కేంద్రంపై విరుచుకుపడ్డారు. డ్రోన్లు, బాలిస్టిక్ క్షిపణుల వర్షం కురవడంతో అరామ్కో రిఫైనరీలో భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. పరిస్థితి చెయ్యి దాటిపోవడంతో ఆ చమురు శుద్ధి కేంద్రాన్ని అధికారులు తాత్కాలికంగా మూసివేయాల్సి వచ్చింది. ప్రపంచ చమురు ఉత్పత్తిలో ప్రధాన పాత్ర పోషించిన ఈ రిఫైనరీ మూతపడడం అంతర్జాతీయ మార్కెట్లను నేడు కుదిపేస్తుంది. అయితే ఈ వరుస దాడుల వెనుక అత్యంత గూఢమైన పొలిటికల్ అండ్ మిలిటరీ ఇన్సైడ్ దాగి ఉంది. ఇటీవల పాకిస్తాన్, టర్కీ, సౌదీ అరేబియా దేశాలు అత్యంత ప్రతిష్టాత్మకమైన మక్కా ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఈ త్రైపాక్షిక రక్షణ ఒప్పందం ప్రకారం ఈ మూడింట్లో ఏ ఒక్క దేశంపై దాడి జరిగినా అది మిగిలిన 2 దేశాలపై జరిగిన దాడిగా పరిగణించి 3 దేశాల సైన్యాన్ని కలిసికట్టుగా శత్రువుపై విరుచుకుపడతాయి. సరిగ్గా ఈ మైత్రి ఒప్పందం కుదిరిన కొద్ది రోజుల వ్యవధిలోనే సౌదీ అరేబియాను టార్గెట్ చేస్తూ హౌతీలు హర్మూజ్ జలసంధిని టార్గెట్ చేశారు. ఇరాన్ దాడులకు తెగబడడం యాదృచ్ఛికం ఎంత మాత్రం కాదు. మక్కా ఒప్పందం బలాన్ని పరీక్షించడం కాకుండా పశ్చిమాసియాలో సరికొత్త రక్షణ కూటములు బలపడకుండా నిరోధించడమే ఇరాన్ వర్గం చేసిన మాస్టర్ ప్లాన్. మరి ఈ పరిణామంతో అంతర్జాతీయంగా చమురు సరఫరా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయే ప్రమాదం ముంగిటి నిలిచింది. హర్మూజ్ జలసంధిలో నౌకల ప్రయాణం నిలిచిపోతే గ్లోబల్ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు ఆకాశాన్ని తాకడం ఖాయం. దీని ప్రభావం భారత్ సహా అనేక ఆసియా, యూరోపియన్ దేశాల ఆర్థిక వ్యవస్థలపై తీవ్రంగా పడుతుంది. సౌదీ అరేబియా ఇప్పుడు ఈ దాడులను తీవ్రంగా పరిగణిస్తూ మక్కా ఒప్పందంలోని నిబంధనల ప్రకారం టర్కీ, పాకిస్తాన్ల సైనిక మద్దతును కోరే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అదే కనుక జరిగితే పశ్చిమాసియాలోని ప్రాంతీయ ఘర్షణ కాస్త బహుళ దేశాల మధ్య జరిగే సంపూర్ణ యుద్ధంగా మారడం ఖాయం. హర్మూజ్ జలసంధిలో కాలుతున్న చమురు ట్యాంకర్ల మంటలు కేవలం ఒక నౌకను పరిమితమైనవి కావు.
అవి రాబోయే మహాసంగ్రామానికి సంకేతాలుగా మారుతున్నాయి. ఇరాన్ తన పట్టును నిరూపించుకోవడానికి సిద్ధపడగా అమెరికా తన దెబ్బతిన్న డ్రోన్ ప్రాధాన్యతను, సముద్ర మార్గాల రక్షణను ఎలాంటి సమాధానం ఇస్తుందోనని ప్రపంచమంతా భయంతో వేచి చూస్తుంది. పశ్చిమాసియా ప్రాంతంలో మొదలైన ఈ మిస్సైల్ డ్రామా ఏ క్షణంలోనైనా ప్రపంచ యుద్ధ జ్వాలగా మారే అవకాశం ఉందనడంలో ఎలాంటి సందేహము లేదు. ఇది ఈనాటి ఎడిటర్ అనాలిసిస్. స్టే ట్యూన్డ్ టు 9 న్యూస్.